ప్రతినిధి శిరీష్ దగ్గరికి వెళ్దాం. శిరీష్, ఇప్పటికే బీజేపీ కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ముందుకెళ్తోంది అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పోటీ చేసి 1% ఓట్లు కూడా గెలవలేకపోయిందనే టార్గెట్ తో పెట్టుకుని ప్రస్తుతానికైతే 13 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలను అడిగే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అడిగిన స్థానాల్ని కనుక మనం ఇస్తే టీడీపీ నష్టపోతుంది. టీడీపీ గెలుపు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలను కనుక బీజేపీకి ఇస్తే తొందరలోనే పార్టీ నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇటు టీడీపీ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో రాజకీయంగా ఎదుర్కోవాలంటే బీజేపీ యొక్క మద్దతు అనేది కూడా తప్పనిసరి అనే విషయాన్ని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేసే అవకాశం కూడా ఉంది. కేవలం జనసేన టీడీపీ యొక్క పొత్తు అనేది కూడా సరిపోదు, బీజేపీ కూడా కలవాల్సి ఉంది. కేంద్రం నుంచి సహకారం అనేది కూడా అందాలి. ఒకవేళ బీజేపీ కనుక ఇటు పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా కనుక పోటీ చేసినట్లయితే పరోక్షంగా వైఎస్ఆర్సీపీకి సహకారం అందించే అవకాశం ఉంది. తద్వారా మనకు నష్టం కాబట్టి కొన్ని త్యాగాలన్నిటికీ కూడా చేయక తప్పదు అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టం చేయనున్నారు. సాధారణంగా టీడీపీ అడిగే సీట్లు కూడా మీరు అన్నట్లుగా అవే సీట్లు అడిగే అవకాశం ఉంది. ఎక్కడైతే బీజేపీ ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందో, టీడీపీ గెలిచేందుకు ఆస్కారం అనేది కూడా ఉందో అదే ప్రాంతాల్లో కూడా ఇటు బీజేపీకి కూడా కొంత ఓటు బ్యాంక్ అనేది కూడా ఉంది. ఇప్పుడు రాజమండ్రి టీడీపీకి అవకాశం అనేది కూడా ఉంటుంది. కానీ అక్కడ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు కాబట్టి పురంధేశ్వరి కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి. రాజంపేట కానీ, హిందూపురం కానీ, అదేవిధంగా విజయవాడ కానీ ఇట్లాంటి లోక్సభ స్థానాలన్నీ కూడా టీడీపీ గెలిచేందుకు ఆస్కారం ఉన్న స్థానాలు. కానీ వాటిని బీజేపీ అడగడంతో పొత్తు కోసం బీజేపీ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అసెంబ్లీలు కూడా దాదాపుగా అదే అడిగే అవకాశాలన్నింటినీ కూడా ఉన్నాయి. ఇటు జనసేనకు 23, అదేవిధంగా బీజేపీకి దాదాపు 15, 40 వరకు అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి. అంటే 175లో 40 తీసేస్తే కేవలం 135 స్థానాల్లో 130 నుంచి 35 స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. ఆ 135లోనే టీడీపీ కావాల్సిన స్ట్రైక్ రేట్ను కూడా అందుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. లేదంటే ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇటు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి అనేది కనుక ఉంటే మాత్రం అది గతంలో లాగా ప్రభుత్వాలేంటి కూడా చాలా ఫేర్ అండ్ ఫ్రాంక్గా ఫ్రీగా జరిపేందుకు ఆస్కారం అనేది కూడా ఉండదు. బీజేపీ యొక్క ప్రభావం అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది, జనసేన ప్రభావం అనేది కూడా ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు తక్కువ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ మాత్రం ఎక్కువ సీట్లే అడిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బీజేపీ కూడా రేపు 2029 ఎన్నికల నాటికి పార్టీని అన్ని రకాలుగా దక్షిణాదిలో బలోపేతం చేయాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉంది. ఇటు తెలంగాణలో కూడా అదే ఉద్దేశంతో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఉద్దేశంతో ఉంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ సీట్లు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపుగా అటు ఇటుగా ఒక 4-5 సీట్లు అటు ఇటుగా మాత్రం పొత్తు అయితే కుదిరే అవకాశం ఉంది. త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్న మెసేజ్ని మాత్రం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పంపించి పార్టీ శ్రేణులను ఒప్పించే అవకాశాలు అయితే కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్ యూ అనురాధ.